హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చేపలు చింతకాయల పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్. మా పిల్లోడు చింతకాయలు వెళ్తే తినడు ఫ్రెండ్స్, అందుకనే తనకి విడిగా వండి నేను విడిగా 2 కూరలు వండుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదేమో చింతకాయల కూరకు ఫ్రెండ్స్, ఇదేమో చేపల పులుసు కూరకే. ఎక్కువ ఉల్లిబందు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే ఈ కూరకు 2 తీసుకున్నాను. అదిగోండి అల్లము, వెల్లుల్లిపాయి, ధనియాలు, చెక్క వేసి మొత్తం మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ మెత్తగా. దాన్ని ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోనివ్వండి. ఏ కూరకైనా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 4 ముక్కలు వేసి చింతకాయలకి పెడతాను ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయిన తర్వాత చేపలు కూడా కొంచెం వేసి తర్వాత కారం వేసేసాను. వేసి ఒక 5 నిమిషాలు నూనెలోనే మగ్గనివ్వండి ఫ్రెండ్స్. అప్పుడు ఆ ఉప్పు కారం బాగా పడుతుంది. మీరు ముందే రాసుకుని ఉంచుకోవచ్చు. నాకు టైం లేదని అలా రాశాను. ఈ కూర కూడా అలాగనే వేసేసాను. ముక్కలు వేసేసి ముందు ఉప్పు వేయలేదనుకున్నాను, నేను ఉల్లిపాయలు వేయగానే ఉప్పు వేసేసాను ఫ్రెండ్స్. అప్పుడు తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి, కూరకు కూడా చాలా బాగా పడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత కొంచెం వాటర్ పోసేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా ఎలా రెడీ అవుతుంది. ఇదేమో చింత కాయల పులుసు, ఇదేమో మామూలు పులుసు ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత కొత్తిమీర తీసుకోవాలి. కొంచెం చిక్కగానే ఉంచుకోండి ఫ్రెండ్స్. గ్రేవీ పలుసుగా ఉంటే ఏ గ్రేవీ అయినా టేస్ట్ రాదు. ఇదిగోండి నేను వండే విధానం వండితే ముక్క విడిపోకోకుండా చక్కగా నేను 4 ముక్కలు వేసాను. ఎందుకంటే గిన్నె పెద్దది వేసాను, దీనికి కూడా గిన్నె పెద్దది పెట్టడం వల్ల ముక్క విడిపోకోకుండా చక్కగా వచ్చింది. అదిగోండి ఫ్రెండ్స్ ఆ ముక్క కూడా వచ్చింది. ఇలా గిన్నె పెద్దది పెట్టుకున్నారంటే చక్కగా వస్తుంది. తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక్క సెకండ్ మగ్గనిచ్చి, ఇదిగోండి ఇదేమో చింతకాయల పులుసు, ఇదేమో చింతపండు పులుసు ఫ్రెండ్స్. ఇలా తీసేసుకొని పోసేసుకోవడమే. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.